కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన సాగిస్తామన్నారు, ప్రజావాణి అన్నారు, ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ చేశారు. సో ప్రజాపాలన, ప్రజావాణి, ప్రజాభవన్ ఇవన్నీ పక్కకు పోయి వాళ్ళ గాంధీ భవన్కి ప్రజావాణి రమ్మన్నారు. బట్ అది ప్రజావాణి అక్కడ ప్రజలు ఏమాత్రం ఎంటర్ అయ్యే విధంగా ఛాన్స్ లేకుండా టోటల్గా ఇవాళ ఎటువంటి బాధితులు రాకుండా అక్కడ పోలీసు పహారా, ముళ్ళ కంచెలు ఇవన్నీ ఉన్నాయి. సో వీటికి ప్రభుత్వం ఏం చెప్తుంది? సో ప్రజాపాలన అంటే నిర్వచనం ఇదేనా అనే ప్రశ్నలకి ప్రభుత్వం దగ్గర ఆన్సర్ కనబడుతోందా? అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అన్నారు. ప్రజాపాలన అందిస్తాము, ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తదు. రెండోది ముళ్ళ కంచెలు తొలగించాము. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముందు ఏర్పాటు చేసినటువంటి కంచెలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి మేము ముళ్ళ కంచెలు తొలగించామని చెప్పి మొదట్లో ఆడావిడైతే చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి 10 నెలల్లోనే పెద్ద ఎత్తున ముళ్ళ కంచెలు వేసినటువంటి పరిస్థితి. గాంధీ భవన్లో భారీగా ఈరోజు ఎక్కడ బాధితులు వస్తారు అన్నటువంటి భావనలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి, కంచెలు వేసినటువంటి పరిస్థితి. వాళ్లకు అండగా ఉండాల్సింది పోయి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఎక్కడ నిరసన జరిగినా అక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున వాలిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు వారి బాధలు ఎవరైతే నిజాయితీగా వాళ్ళు కష్టపడి ఏదైతే ఇల్లు కొనుక్కొని ఉన్నటువంటి వారికి సంబంధించి వారికి అండగా ఉండాల్సింది పోయి ఈరోజు మీరు కబ్జాదారులు అనేటువంటి ముద్ర ఏదైతే వేస్తూ ఉన్నారో దాన్ని వారైతే జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడ ఇండ్లు కొనుక్కున్నాము, కానీ మమ్మల్ని కబ్జా కోర్లు అని చెప్పి నిందలు వేయడం సరైంది కాదు. మీరు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటున్నారు, ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఉంటారా లేదా ముఖ్యమంత్రి ఉంటారా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తిట్టిన తిట్లు మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతుంది. వారి యొక్క బాధ, ఆవేశం, ఆగ్రహం అంతా ఆవేదనను వెలుబుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వారికి అండగా ఉండాల్సింది పోయినటువంటి నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ పరిధి, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ఈ పరిధిలో హైడ్రా ఓవైపు, మరోవైపు మూసీకి సంబంధించినటువంటి బాధితులు అయితే కంటి నిండా నిద్ర లేనటువంటి పరిస్థితి. గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున ప్రజాపాలన అనే ట్యాగ్ లైన్తో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ఇవాళ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మారింది అనేది అనేక మంది రాజకీయ విశ్లేషకులు కూడా దాన్ని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో నిజంగా మీరు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎంత విపరీతంగా సీఎం రేవంత్ రెడ్డి పైన మాట్లాడుతున్నారు, ప్రభుత్వం పైన మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇక్కడ మనం రిపీట్ చేయనటువంటి భాష ఉపయోగించి ప్రజానికం మాట్లాడుతున్నారు. సో ఈ ప్రజల ఆగ్రహం మరి నిజంగా ప్రభుత్వానికి తెలియదా, ముఖ్యమంత్రికి తెలియట్లేదా, తెలిసినా కూడా మౌనంగా ఉంటున్నారా అనే ప్రశ్న. తెలియంది కాదు, ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి, రెండోది వారికి సంబంధించిన పార్టీ నివేదికలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఈరోజు అవేవి పట్టించుకోకుండా తను ఏదైతే ఒంటెద్దు పోకడలు కావచ్చు వెళ్తున్నటువంటి నేపథ్యంలో సొంత పార్టీలో కూడా ఈ రకమైనటువంటి చర్య సరైంది కాదన్నటువంటి భావనలో సొంత పార్టీలో ఉంది. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పార్టీపై చూపేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఎవరైతే బాధితులు వస్తారని ముందుగా ఊహించే పెద్ద ఎత్తున కంచెలు వేసి భారీగా బందోబస్తు పెంచుకున్నారంటే పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. చాలామంది ఇంటర్నల్గా ఈ రకమైనటువంటి చర్య కరెక్ట్ కాదు. ఎందుకంటే బాధితులు మనం చూస్తూ ఉన్నాం, వారు ఆవేదనను చూడొచ్చు స్వయంగా మీడియాలో మాట్లాడుతున్నటువంటి క్రమంలో. ఎందుకంటే ఎంతోమంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏండ్లకేండ్లు ఇండ్లు కొట్టుకుని దాదాపు 30-40 ఏండ్ల క్రితం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి వారి పట్ల ఈరోజు కర్కశంగా వ్యవహరించడం సరైనది కాదనేది ముందు నుంచి జరుగుతున్న పరిస్థితి. ఒకవైపు సొంత పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక టార్గెట్గా పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, అయ్యారు. తర్వాత ఏం జరిగితే నాకేంటన్నటువంటి భావన అయితే ఆయనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అనేది సొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఈ పరిణామాలు ఇట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఇదే రకంగా కొనసాగితే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో ఉండేటువంటి అవకాశం లేదు అనే భావన కూడా సొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఇలాంటి చర్యలు 10 నెలల కాలంలోనూ ఈ స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకోవడం సరే ఏదైతే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే 10 నెలల్లోనే ఇచ్చిన హామీలు పక్కన పెట్టారు. తర్వాత ఈ ఇష్యూస్ అన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఈరోజు ఈ ఏదైతే అంశం ఉందో ఇటు హైడ్రా అదేవిధంగా మూసీకి సంబంధించినటువంటి అంశాన్ని తెర మీకు తేవడం ద్వారా ఇక్కడ పెద్ద ఎత్తున పేదల పట్ల ముఖ్యంగా ధనిక వర్గాలను కొడతామన్నారు, పెద్దలు అన్న తేడా లేకుండా వ్యవహరిస్తామని చెప్పారు. కానీ మాటలకు పరిమితం అయ్యారు. కానీ పేదవాళ్ళ ఇళ్లకు సంబంధించి ఉదయం నోటీస్ ఇచ్చి సాయంత్రం వరకే కూల్చివేస్తున్న తీరు. మరోవైపు ఎంతో బాధాకరమైనటువంటి అంశం అంటే వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా
ఆ రకంగా వ్యవహరించడానికి పట్ల పెద్ద ఎత్తున అయితే విమర్శ వ్యక్తమవుతోంది. పార్టీ హైకమాండ్ సైతం ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎలాంటి ఇటువంటి పరిణామాల పట్ల పార్టీకి ఏ రకమైనటువంటి డ్యామేజ్ అవుతుందన్నటువంటి రైట్ ఎంక్వైరీ ప్రదీప్, కూడా మళ్ళీ మాట్లాడదాం. ఎస్, తెలంగాణ తిరగబడుతోంది రాష్ట్ర ప్రభుత్వం పైన, కాంగ్రెస్ వ్యవహార శైలి పైన. ఎప్పటి నుంచో నివాసం ఉన్నటువంటి ఆ ఇండ్లను పూర్తిగా పర్మిషన్స్ తీసుకొని, బ్యాంకు లోన్లు తీసుకొని మేము ఆ ఇండ్లు కట్టుకొని అక్కడ ఉంటే ఇప్పటికిప్పుడు వచ్చి ఇవి ఆక్రమణలు అంటూ మమ్మల్ని వేధిస్తూ అప్పుడు మమ్మల్ని మా కుటుంబాలని, మా బతుకుల్ని రోడ్డున పడేస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇవాళ బాధితులందరూ కూడా వాళ్ళ తెలంగాణ భవన్కి క్యూ కట్టారు. తెలంగాణ భవన్ వాళ్ళని హక్కున చేర్చుకుంది. బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా వాళ్ళ తరపున పోరాడుతుంది, వాళ్ళకు అండగా ఉంటుంది అంటే ఒక భరోసా కల్పించింది.